యెహోవా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనకి ఏ ఆపదలో ఉన్నా ఆయన్ని వేడుకునేటప్పుడు తప్పనిసరిగా ఆయన మన పక్కనొచ్చి నిలబడి విడిపిస్తాడు. ప్రతి ప్రమాదం తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక. ఆయన చేసిన మేలులు ఏ ఒక్కటి కూడా మరవకూడదు. ఆయన భీకర కార్యములు చేయగలడు. యుద్ధములు మాన్పగలడు. భూమి మీద నాశనం కలుగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక, సైన్యములకు అధిపతి గనుక, అద్వితీయ దేవుడు కనుక. ఈ లోకంలో సజీవమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే కనుక. మనుషులు నమ్ముట కంటే దేవుని ఆశ్రయించటం మేలు. అంతేకాదు, మనం ఆయన ఆశ్రయించినప్పుడు మనకు తోడై ఉంటాడు. మనకు ఆశ్రమై ఉంటాడు. మనకి తోడై ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అద్వితీయ దేవుడు. ఆయన ఏకైక దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగలడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలడు. కనుక ఆయన మీద ఆనుకుని ఉండండి.